నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మూవీ భారీ రికార్డులు బద్దలు కొట్టింది అనేది న్యూస్ వినిపిస్తుంది సార్. నిజంగానే రికార్డ్స్ బద్దలు కొట్టిందా? అలాగే 2000 క్లబ్‌లోకి ఇది చేరబోతుందా? అంటే 2000 క్లబ్‌లోకి చేరుతుందా లేదా అనేది అనుమానమే ఇప్పటికి. అవునా సార్? అయితే 1060 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది హ్మ్. థియేట్రికల్‌గా. ఇప్పుడు కనీసం వాళ్ళు 15-1600 కోట్లు వసూలు చేయగలిగితే వాళ్ళు సేఫ్ జోన్‌లోకి వెళ్ళినట్టు అవుతుంది హ్మ్. బయ్యర్స్. వీళ్ళు రేట్లు పెంచారు, ప్రీమియర్స్ వేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. హ్మ్. ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వటం వలన అంటే పుష్ప మానియా క్రియేట్ చేయటం వెనకాల చాలా కసరత్తు జరిగింది. హ్మ్. ఈ కసరత్తు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు. హ్మ్. ఇవన్నీ ఫలించి ఇవన్నీ వర్కౌట్ అయ్యి ఫైనల్గా ఒక అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నది 300 క్రోర్ మేము ఫస్ట్ డే కలెక్షన్స్ రీచ్ అయ్యామని చెప్తున్నారు. హ్మ్. ఈ 300 అనేది చాలా పెద్ద ఫిగర్, ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. అలాగే హ్మ్. ఓవర్సీస్ మార్కెట్ బాగుంది. ఈ సినిమాకి ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా హై రేంజ్లో వచ్చినాయి. ఓకే సార్. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల కంటే కూడా హ్మ్. ఈ సినిమా పైమెట్టులోనే ఉంది మొదటి రోజు వసూళ్ల మేరకు. అయితే ఇతర హీరోలని అభిమానుల నుంచి మీరు రేట్లు పెంచారు, షోస్ ఎక్కువ వేశారు, ప్రీమియర్స్ ఎక్కువ వేశారు అంటే 9:30 నుంచే మొదలైపోయినాయి షోస్. హ్మ్. హ్మ్. మొదలైపోయినాయి, కొన్ని చోట్ల ఇంకా ముందే మొదలు పెట్టారు. దీని తాలూకా ఎఫెక్ట్ పడి ఫ్యాన్ హ్మ్. షోస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం వలన హ్మ్. ఈ ఫిగర్ కనిపిస్తోంది తప్ప పుష్ప 2 ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు అనేది హ్మ్. ఇతర అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. హ్మ్. అయితే అచీవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు 280 వరకు రీచ్ అయింది సినిమా హ్మ్. అనేది మనకందిన సమాచారం. హ్మ్. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం 300 అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. హ్మ్. అయితే ఈ 300 కోట్లు నెమ్మదిగా ఇది సస్టైన్ అయితే ఈ 300 ఇంటూ 6 వేసుకోగలిగితే మాత్రమే కొంత మేరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. హ్మ్. అంటే 6 రోజులు ఇదే కలెక్షన్ కొనసాగితే హ్మ్. ఆ కొనసాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓకే సార్. హ్మ్. అంటే ఈ రోజే చాలా చోట్ల గ్యాప్స్ వచ్చేసింది. హ్మ్. చాలా చోట్ల షోస్ పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో జనం లేరు. మార్నింగ్ 6:00 షోస్ కూడా పడ్డాయి ఈరోజు. హ్మ్. పడ్డాయి కానీ చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అందువలన ఇప్పుడు టికెట్ బుకింగ్ ఫ్లో చూసినా కానీ ఆ వేవ్ తగ్గింది. ఓకే సార్. అంటే ఆ! పుష్ప ఫీవర్ వీళ్ళు ఏదైతే కష్టపడి క్రియేట్ చేశారో దాని తాలూకా ఫీవరు, ఆ జ్వరం సోకిన వాళ్ళ సంఖ్య తగ్గింది. హ్మ్. అయితే ఇప్పుడు ఆ ఫీవర్ తాలూకా వాళ్ళు అయిపోయారు. జనరల్ ఆడియన్స్ వెళ్ళాలి థియేటర్‌కి. హ్మ్. అవును సార్. జనరల్ ఆడియన్స్ థియేటర్‌కి వెళ్ళాలంటే ఈ రేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. హ్మ్. అంటే మొదటి రోజు రూ. 1000, 1200, 1500 అమ్మారు. హ్మ్. అంటే ప్రీమియర్స్. హ్మ్. ప్రీమియర్స్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు కూడా అంత ఈజీ రేట్లేం కాదవి. హ్మ్. అంటే ఒరిజినల్ రేట్ల కంటే రెండింతలు పెంచే ఉన్నాయి. హ్మ్. 350 సింగిల్ స్క్రీన్‌లో ఉంది. 680 నుంచి 670 అంటే 570 నుంచి 670 వరకు అక్కడ ఉంది ఓహ్! మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్‌ల్లో. హ్మ్. అంటే ఒక టికెట్‌కి దాదాపు రూ. 1000 ఖర్చు పెట్టాల్సిన హ్మ్. పరిస్థితి ఉంది ఇప్పుడు హ్మ్. గూడా. హ్మ్. వీళ్ళు థియేటర్‌లోకెళ్ళి ఏదైనా ఒక స్నాక్ తీసుకుంటే ఆ రూ. 1000 కంప్లీట్ అయిపోతుంది. అవును సార్. ఈ పరిస్థితి మల్టీప్లెక్స్‌ల్లో రూ. 1000 కింద 500 అనేది ఇప్పటికీ నడుస్తోంది. హ్మ్. ఇది భయపెడుతోంది జనాల్ని. ఇది భయపెట్టడం వలన ఫిల్ కావట్లేదు హ్మ్. ఈ ప్రభావం వలన. అయితే హిందీ బెల్ట్‌లో ఈ రోజున ఆక్యుపెన్సీ బెటర్‌గానే ఉంది. హ్మ్. హిందీ బెల్ట్‌లో ఆక్యుపెన్సీ బెటర్‌గా ఉండటానికి కారణం ఈ టికెట్ హైక్ గొడవ అక్కడ లేదు. హ్మ్. కాబట్టి అది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతోంది. ఇక్కడేమో డిక్రీజ్ అవుతోంది. హ్మ్. అయితే వచ్చిన డబ్బుల్లో రెవెన్యూ సైడ్ ఇక్కడే ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు. కారణం హ్మ్. ఈ రేట్లు పెంపు గొడవ. కానీ ఈ రేట్లు పెంపు అనేది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది కూడా అర్థమవుతోంది. అవును సార్. హ్మ్. సో ఇది మార్చాలి. కనీసం అంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈ హ్మ్. 2 రోజులు ఉంచేసి హ్మ్. మండే నుంచి సాధారణ ధరలకు తీసుకురాగలిగితే హ్మ్. జనం వెళ్తారు. అవును సార్. అంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన సినిమా ఇది అని చెప్తున్నారు. హ్మ్. ఇది ఈ ఫీలింగ్ ఆడియన్స్‌లోకి విపరీతంగా ఎక్కించారు. హ్మ్.
ఎక్కించడం వలన ఫోన్లో సినిమా చూసేస్తున్నారు చాలా మంది. ఆల్రెడీ వేరే మాధ్యమాల్లో ఓ, సినిమా రిలీజ్ రిలీజ్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. కాబట్టి ఎవరికైనా కంటెంట్ అవైలబుల్ గానే ఉంది. కంటెంట్ చూసేసిన తర్వాత ఈ కంటెంట్ ని థియేటర్ లో చూడాలి అనేటువంటి కోరిక కలిగించేదిగా మా కంటెంట్ ఉందని ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. సో ఈ ఆడియన్స్ కూడా థియేటర్ కి రావాలంటే రేట్లు తగ్గితే తప్ప రారు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా, 4 రోజులు ఆగి రేట్లు తగ్గాక వెళ్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అందుకని వీళ్ళని అట్రాక్ట్ చేయటం, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం, కొత్త ఆడియన్స్ థియేటర్కి నడిపించడం కోసం కూడా ధరలు తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని రేట్లు తగ్గిస్తే మళ్ళీ కలెక్షన్స్ రైజ్ అవుతాయి. ఈ ప్రయత్నం చేయగలరా లేదా అనేది చూడాలి. మండే నుంచి రేట్లు తగ్గిస్తే నిలబడుతుంది. ఏది ఏవైనప్పటికీ అంత ఈజీగా వీళ్ళు 2000 crore రీచ్ అవుతారా అనేది అయితే అనుమానమే. బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనే మూడ్లోకి ఆల్రెడీ బయర్స్ వచ్చేసారు. అంటే 1060 అనేది వీళ్ళ ఫిగరు. కనీసం 13 నుంచి 15 వరకు వచ్చినా చాలు అనే పరిస్థితిలో వెయిట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంపాక్ట్ పడి విపరీతంగా రైజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ 3 days నడుస్తుంది మాక్సిమం. ఈ రోజు లేదు, ఈ రోజు డల్ గానే ఉంది. రేపు రైజ్ అయితే రైజ్ అవ్వచ్చు, సండే కూడా రైజ్ అవ్వచ్చు. కానీ వెరీ ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్ చెప్తున్నారు. ప్రీమియర్స్ లేకుండా ఈ రేంజ్ ఫిగర్ నమోదు చేయటం అయ్యే పని కాదు. అందుకని ఈ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో అది రీచ్ అవటం అనేది సాధ్యమయ్యే వ్యవహారం లాగా అయితే కనబడటం లేదు. రన్ నడిపేలాగా సినిమా కంటెంట్ ఉందా అనేది చూడాలి. కంటెంట్ నేను చూసిన మేరకు ఇది రన్ వచ్చే పరిస్థితి కూడా తక్కువే. అందుకని 2000 crore క్లబ్కి సినిమా చేరటం అనేది అనుమానాస్పదంగానే ఉంది. అది పుష్ప 2 కలెక్షన్స్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి నా అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి, ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం బయటకు వచ్చింది. ఇది కూడా జరిగింది అని అనుకోలేము, ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు. మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది. నిర్మాతలు, దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్‌గ్రేషియా అంటే వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. అది ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవడంతో పాటు ముందు వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి ప్రపంచానికి. కన్ఫెస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది, మా డిజైనింగ్ లోపము, ఆ ఉన్న ప్లేస్ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం తప్పే. ప్లేస్ ఉన్నటువంటి థియేటర్లో గనక అల్లు అర్జున్ని ప్రవేశపెట్టుంటే